శుభోదయము. పద్య కవిత్వము. రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక కృష్ణావతారము. శ్రీకృష్ణ పరమాత్మ చిద్భావ సూక్తమే ధరణిపై నరుడుగా తారసిల్లే. తనదైన కాయము తాదాత్మ్యమే లేని రీతిగా నరజన్మ రేఖ నరసి నిర్ణయకర్తగా నేర్పు చూపెడి వేళ కురు పాండవుల మధ్య కూర్మి బెడసి ధర్మయుద్ధ నియతి తన్మాత్ర ప్రాపున ముగించి సద్గతి మోక్షమిడెగా. నిర్ణయ పథము దప్పుట నిమమగును న్యాయ సంప్రాప్తి చేయుట నల్లనయ్య. నరుని రూపము తాల్చుట నైతికమ్ము నగ రుసురు బాసి నిర్గమనాత్మజేరు. ఈ చైతన్య స్వరూపుడైన శ్రీకృష్ణుడు తన పరబ్రహ్మ స్వరూపమును మార్చి మానవ రూపంలో కౌరవ పాండవుల మధ్య చెలరేగిన అలజడిని తప్పించడానికి రాయబారం జరిపాడు. కౌరవ పాండవుల మధ్య అన్నదమ్ముల బిడ్డలైన ఆస్తి అంటే ఆ రోజుల్లో రాజరికానికి ఒకరికొకరు వారి మధ్య జరిగినటువంటి ఇబ్బందులను, వారికి ఆస్తి పంపకాలను రాయబారం ద్వారా ఈ యుద్ధాన్ని నివారించాలని చెప్పి సాధ్యమైనంత వరకు కృషి చేసినా కూడా అది ఫలితం ఇవ్వని కారణంగా యుద్ధాన్ని ప్రకటించారు దుర్యోధనుడు. ఆ యుద్ధంలో న్యాయాన్ని గెలిపించడానికి, ధర్మాన్ని రక్షించడానికి పరిత్రాణాయ సాధూనాం అని ఆ రోజుల్లో చెప్పాడు. నేను వస్తున్నాను, మీకు ఎక్కడైతే అనివార్యమైనటువంటి ఇబ్బందులు కలిగితే నేను ప్రత్యక్షమై మీకు అన్ని విధాలా సహకరిస్తాను అని దేవుడు చెప్పిన ఆ సూత్రాన్ని అనుసరించి ఈ మాయా జూదం చేసి కౌరవ పాండవులను అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయించి వారి రాజ్యం వారికి ఇవ్వకుండా కష్టాలు పెడుతున్నటువంటి ఈ సుయోధన సార్వభౌముడు వారి కార్యక్రమాలని ఈ రాజ్యభాగం ఇవ్వను అని చెప్పి యుద్ధం అనివార్యమైన పరిస్థితుల్లో అప్పుడు తప్పనిసరిగా ఈ అర్జునుడికి తాను రథసారథిగా ఉండి అర్జునుడి చేత ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలు వెదజల్లడానికి నిర్ణయాత్మకమైన మనిషిగా తను తన్మాత్రం పరబ్రహ్మస్వరూపాన్ని వదిలి మనుష్య రూపం రావడం అనేది ఆయన లీలా మానుష వేషధారి కనుక అది ఒక అవతారంగా మనం గుర్తించి అప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మనం ఎన్నో పుస్తకాల్లో చదువుకున్నాం. అప్పుడు జరిగిన విశేషాలను ఈ పద్యరూపకంగా చెప్పేటప్పుడు చిద్భావ సూక్తమే పరబ్రహ్మమైనటువంటి ఒక ఈ ఆకారాన్ని తాను వదిలి మనిషిగా వచ్చి ఈ ప్రపంచంలో కావలసిన శాంతిని నెలకొల్పి తదుపరి తన కార్యక్రమం పూర్తి చేసి తను నిర్గమించి వెళ్ళిపోయాడు. ఇది స్థూలంగా కథ. ఈ వీడియో మీకు సమర్పిస్తున్నాను. వీక్షకులు విని మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని నమ్ముతూ మీకు శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.